సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ బాలకుమార్ గారు, కార్యక్రమ అధ్యక్షులు బండా రాజా గారు, ఆర్జేడీ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆనందరావు గారు, మిత్రులు టీఆర్ఎస్ నాయకులు, సూర్యాపేట కోఆర్డినేటర్లు కాజం సత్యనారాయణ గారు, వేదికపైన ఆర్జేడీ ప్రముఖులు, వేదికలో ఉన్న మిత్రులు, అందరికీ నా నమస్కారాలు. ఏం చేయాలి ఇప్పుడు మనం? సూర్యాపేటలో ఏం చేస్తే కరెక్ట్ అవుతుంది? సూర్యాపేటను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మన కర్తవ్యమైంది. ఇది ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోవాలన్నప్పుడు తప్పకుండా ఆలోచన ప్రారంభమే సరిగ్గా ఉండాలి. ఓటు ఎవరు అడిగిందని, ఒకరు కులం పేరు మీద అడిగిండ్రు, ఒకరు మతం పేరు మీద అడిగిండ్రు, ఒకరు ఇంకోటి అడిగిండ్రు. పైన నేను పెద్ద మనిషి అయినా ఆఖరిసారి అయ్యింది, ఇంకొకైనా మొదటిసారి వచ్చిన నాకేయింది, వాళ్ళిద్దరు కాదు నేను మధ్యలో వచ్చింది కాబట్టి నాకేయింది. ఇట్లా రకరకాల బాధలతో వస్తున్నారు. ఎవరు మొదలు వచ్చినా ఎవరు ఆఖరి వచ్చినా అవన్నీ మన అక్కడికి వచ్చేయా కావాలి చూసుకోవాలి. అక్కడికి వచ్చేయా కావాలి చూసుకోవడం అనేది మనకు ముఖ్యం. ఒక వస్తువు కొంటేనే దాన్ని 4 సార్లు చూస్తాం. ఇది అంత వర్క్ ఉందా లేదా, సరిగ్గా మనం పెట్టిన ధర సరిపోయి ఉందా లేదా చూస్తాం. కూరగాయల మార్కెట్ పోయి కూరగాయలు కొంటేనే ఒక్కొక్క బెండకాయ ఒక్కొక్క వంకాయ మొత్తం చుట్టూ తిప్పి చూసి తీసుకుంటాం. మరి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనుకున్నప్పుడు 5 సంవత్సరాలు మన భవిష్యత్తు నిర్ణయించేది, మన తలరాతను రాసేది మనం చేయబోయే నిర్ణయం అయినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. సరే, గతంలో 2 సార్లు మనం ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నాం. 2014లో 2018లో. అప్పుడు ఏం మాట్లాడుకున్నామో, అప్పుడు ఏం చేసినామో, అది జరిగిందా లేదా ఒక్కసారి యాడ్ చేసుకుంటే మనకి ఇప్పుడు విషయం స్పష్టంగా బోధపడుతుంది. దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. 2014లో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు రాష్ట్రంలో సూర్యాపేటలో ఏం పరిస్థితి ఉంది, ఇవాళ ఏముంది, ఆ రోజు ఇక్కడ ఏమైనా మాట చెప్తే అది జరిగిందా లేదా, ఇది ఒకసారి మాట్లాడుతున్నాం. నిన్న మొన్న కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి గారు కూడా తిరుగుతూ ప్రచారం చేస్తూ కొన్ని విషయాలు ప్రస్తావిస్తుంది. అప్పుడు మీరు చేరేసుకుని కూర్చోలేదమ్మా, చేరేసుకుంటాను సంతకాలు. నేను 2014లో ఎన్నికలంటే నిన్న దామోదర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. జగదీష్ రెడ్డి వచ్చి ఏం చేయలేదు, అన్ని నేను చేసినా ఆయన చేసినా చెప్పుకుంటున్నా తప్ప కొత్తగా ఏం చేయలేదు, అందుకే నాకు ఏది మళ్ళీ అని అడుగుతుంది. ఓకే, నిజంగా నేను చేయకపోతే వేయచ్చు, లేదు ఆయన చేసిన నేను చెప్పుకుంటే కూడా వేయచ్చు. కానీ నేను ఎంత చేసినో చేయలేదు పక్కన పెడితే, ఆయన చేసినవి నేను చెప్పుకుని నేను చేసిన చెప్పే ధైర్యం మాత్రం నాకు లేదు. అంత సాహసం నేను చేయను. ఆయన చేసిన సహించలేదు. ఆయన చేసినవి మాత్రం ఒకటి చెప్తాను, ఆయన చేసినవి ఒక్కటి కూడా లేకుండా రూపుమాపిన, ఆయన చేసిన గుర్తులు కూడా లేకుండా రూపుమాపిన, అది చేసిన నేను లాభం చేసిన తప్ప నేను వేరే ఇంకేం చేయలేదు. ఏం జరిగింది 2014లో ఏముంది అన్నాడు. మన పరిస్థితి, సూర్యాపేట పరిస్థితి ఏముంది, ప్రజల పరిస్థితి ఏముంది,
ఒకసారి గుర్తు చేసుకుందాం. 2014లో ఆయన తీసి నాకు ఇచ్చిన అవకాశం. ఎంపీ గారు బడుల లింగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా లో రామోహన్ రెడ్డిని తీసి నాకు అవకాశం ఇచ్చినాడు. మీరు ఇక్కడ ఉన్న పరిస్థితి తాగునీళ్ళు లేదు. హైదరాబాద్ మూసి మురికి నీళ్లను, డ్రైనేజ్ నీళ్లను మనకు తాగునీళ్ళు అని ఇస్తున్నారు. అది కూడా వాళ్ళకి ఒకనాడు, 4 రోజులకు ఒకనాడు. సాగునీళ్ళు లేవు. నీళ్ళు తీస్తున్నారు, పోచంపాడిని తెస్తున్నారు, పోచంపాడిని దిక్కులేవు. కరెక్ట్ సంగతి సరే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దీనికి కూడా ఎక్కలేదు. వాన ఎప్పుడు వస్తుందో చెప్పగలుగుతాం కానీ కరెంట్ ఎప్పుడు వస్తుందో మమ్మల్ని అడగవద్దు అనేది ఎవరు అడిగింది. వచ్చిన కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా వస్తే సడన్గా ఒక మహమ్మారి లాగా వచ్చినప్పుడల్లా 50-100 మోటార్లను కాల్చిపోయేది. ఇంకల్లా బల్బులు కూడా టీవీ కాలపెట్టడు, ఫ్రిడ్జర్ కాలపెట్టడు, గ్రైండర్ కాలపెట్టడు తీసి పెట్టిన పెట్టుబడి పోయి ఉన్న ఆస్తులు అమ్ముకొని, బండెడ్లు అమ్ముకొని, పుస్తలు అమ్ముకొని, ఆఖరికి ఉన్న భూమిని అమ్ముకొని పట్టణాలకు వలస పోయే పరిస్థితి. గ్రామాలలో మంచి లేక మహిళలు బిందెలు పట్టుకొని బోర్ల దగ్గరికి పోయి నీళ్ళు తెచ్చుకుందాం అనుకుంటే కరెంట్ ఉంటే సరే కరెంటు పోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇంటికి పోదామా, ఇంటికాడ నీళ్ళు వేసి పెట్టడానికి ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంటికాడ పిల్లలకు బడి అవసరం అవుతుంది. తనలో బాధపడతాం. సంవత్సరాల తరబడి అదే కదా. ఎప్పుడన్నా ఊళ్ళకి ఎమ్మెల్యే గారు వస్తే బిందె తీసుకుపోయి ముందర పెట్టి అడుగుదాం, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం, నీళ్ళు తెమ్మని అడుగుదాం అనుకుంటే బిందెలు దాన్నకుండా పోవడమే కాదు, వాళ్ళ భర్తల్ని కొట్టించి దాన్ని ఇచ్చి కేసుల పాలు చేసి జైలుకి పంపే పరిస్థితి. తినడానికి తిండి దొరకక రైతు కూలీలందరూ అన్ని వర్గాల ప్రజల ఆదాయం తగ్గిపోయి అమ్మా నాన్నలకు అన్నం పెట్టే పరిస్థితి లేదు. అత్తగోడల పంచాయతీకి అంతే లేదు. సూర్యాపేట జిల్లా చేస్తా, తాగునీళ్ళు తెస్తా, సాగునీళ్ళు తెస్తా, బ్రహ్మాండంగా పంటలు పండిస్తా. ఒకప్పుడు జగ్గయ్యపేట వాళ్ళు వచ్చి మీ దగ్గర అప్పు తీసుకుపోయారు. సూర్యాపేట మార్కెట్ మొత్తం రాష్ట్రంలో ధర నిర్ణయించింది. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు నీళ్లు లేక ఒకవైపు ఈ దుర్మార్గాల వల్ల ఒకవైపు సూర్యాపేట వ్యాపారాలు పోయినాయి. అందరూ రైతులతో పాటు రైతు కూలీలతో పాటు మళ్ళీ వీటిని పునర్వైభవం తెచ్చుకున్నాం అనే మాట నేను చెప్పినాను. అందరూ కూడా గుర్తున్నట్టు నేను ఇంకో మాట కూడా చెప్పాను. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే సమస్య లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టదు అని చెప్పిన అది భద్రతలో ఉన్న పదేళ్ళుగా. అయితే అంతగూడెంలో పంచాయతీలో నీరు లేదు, పార్టీల కొట్లాటలు లేదు, ఊరు లేదు అని చెప్పిందో ఇవాళ ఆ రెండు అసలు లేవు. అంతగూడెంలో పంచాయతీ శుద్ధమన్న లేదు, రాజకీయ పార్టీల కొట్లాటలు అసలు లేవు. ఇవాళ అంతగూడెంలో పంచాయతీలో ఒకరు కూడా మనకి రావట్లేదు. ఏం చేసినాం మేము ఈ 10 ఏళ్లలో? అత్తగూడెల మధ్యన ప్రేమ పెంచడం. ఇవాళ అత్త కనబడకపోతే కూడలే బజార్పై దేవుళ్ళని తీసుకొచ్చుకొని అంటే ఉంటుంది. అయ్యా అన్నం పెట్టమంటే ఈసరించుకుంటే ఎన్నో చేదో వేసి ఇంకెంతెంతో కూర్చోండి, ఇంకెందుకున్నదో పోక అలా కూడలు ఇవ్వాలా ఏమో నేను నాకు ఆకలి కాలేదు మాడుకుంటే పోయి మళ్ళీ ముందు తినిపించొస్తాడు. దా ప్రేమ పెంచిన
గ్రామాలలో రాజకీయ తగాదాలు లేకుండా ఒక స్వరూప వాతావరణం పెట్టిన సూర్యాపేటలో ఎవరు భయపెట్టకుండా ఒక 5 రూపాయల చెంద ఎవరు అడగకుండా ఏ రోజున లేకుండా ప్రశాంతమైన పరిస్థితి తెచ్చిన ఇది చేసింది. సూర్యాపేట జిల్లా చేసిన, సూర్యాపేట మెడికల్ కాలేజ్ తెచ్చిన, బ్రహ్మాండంగా సూర్యాపేటలో బ్యూటిఫికేషన్ ప్రారంభం చేసిన. నాకు రాజ్యం వచ్చే రోజుకి అత్తగూడూరు పంచాయతీ లేని ఇల్లు లేదు, పార్టీల కొట్లాట లేదు, ఊరు లేదు. గది దామోదర్ రెడ్డి రాజ్యం అన్నాడు. ఇక సూర్యాపేటలో చెప్పదలగా తల ఒకటి బ్రాంచ్లు పంచుకున్నారు. బెల్లంకోట్లో ఒక ఆయన, కిరాణా కోట్లో ఒక ఆయన, మందుల షాపులు ఒక ఆయన, ఎరువుల షాపులు ఒక ఆయన, మెడికల్ షాపులు ఒక ఆయన, బట్టల షాపులు ఒక ఆయన, ఒక్కొక్క ఏరియా ఒకడు. కొద్దిగా లేస్తే షాప్ తీద్దామంటే అసలు గిరాకి రాకముందే చేతాల దందా. ఏమైనా సీటు 300 కావాలి. ఎక్కడే నాకు గిరాకీ లేకపోయి గిరాకీ లేకపోతే నిలబడి లేదా లేవు అక్కడ లేవి. నేను తెలిసి మాట్లాడుతున్నావా? దామన్నా ఇక్కడ టైగర్ దామన్నా మంచి అక్కడ కిల్లి కొట్టు దగ్గరికి పోయి కూడా ఓ సిగరెట్ కొట్టుకొని స్టైల్గా దాక్కుంటూ వెళ్ళిపోయాడు తప్ప దానికి రూపాయలున్న సోయకు లేదన్నాడు. అడిగితే భయం. సిండికేట్లు చాలా సిండికేట్లే, నీళ్ళ సిండికేటే, జిరాక్స్ల సిండికేటే, చాయ్ కుట్ల సిండికేట్. ఇది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది, మీ అనుభవంలో ఉన్నది. మరి ఇవాళ మళ్ళీ ఏం జరిగింది? నేను ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నా. నేను చేసిన దాన్ని చూసి మాత్రమే ఓటేయమని అడుగుతలేను. నేను నాకు ఇప్పుడు మళ్ళీ స్పష్టమైన విజన్ ఉంది, ఇప్పుడు స్పష్టమైన ఎజెండాతో వచ్చింది. నేను సరే మిగతా ఇవన్నీ ఉన్నాయి. ఆ పెన్షన్లు పెంచే కార్యక్రమం, కొత్త పెన్షన్ తెచ్చే కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి. 2000 పెన్షన్ 5000, 4000 పెన్షన్ 6000, ఇంకొక కొత్త పెన్షన్ సౌభాగ్యలక్ష్మి పెన్షన్ ఒకటి రాబోతుంది మహిళల కొరకు. ఇది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది, మీ అనుభవంలో ఉన్నది. మరి ఇవాళ మళ్ళీ ఏం జరిగింది? నేను ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నా. నేను చేసిన దాన్ని చూసి మాత్రమే ఓటేయమని అడుగుతలేను. నేను నాకు ఇప్పుడు మళ్ళీ స్పష్టమైన విజన్ ఉంది, ఇప్పుడు స్పష్టమైన ఎజెండాతో వచ్చింది. నేను సరే మిగతా ఇవన్నీ ఉన్నాయి. ఆ పెన్షన్లు పెంచే కార్యక్రమం, కొత్త పెన్షన్ తెచ్చే కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి. 2000 పెన్షన్ 5000, 4000 పెన్షన్ 6000, ఇంకొక కొత్త పెన్షన్ సౌభాగ్యలక్ష్మి పెన్షన్ ఒకటి రాబోతుంది మహిళల కొరకు. ఓకే.